ఏ విధంగా వెళ్ళాలని దేవుని సన్నిధానానికి? అమ్మా, సంతోషముతో ఆనందంతో దేవుని ఆరాధించుకోవడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయనే మనకి ఆధారం అండి. మన శరీరానికి శిరస్సు ఎలాగైతే ఆధారమో సంఘం అనే దానికి ప్రభువు కూడా ఆధారం అండి. మన శరీరానికి శిరస్సు సమస్తం గ్రహించగలుగుతుంది, సమస్తం ఆదేశాలు ఇవ్వగలుగుతుందండి. సంఘానికి కూడా మరి ఎవరు యజమాని? ఆయనండి, క్రీస్తేనండి. మన చదివంతా కూడా సంఘం గురించి అండి. ఆయన వస్తారు, మన మధ్యకు వస్తారు, మనలోకి ఉంటారు, మన ద్వారా మనల్ని నడిపిస్తారు. ఆయన సమస్తం కూడా మనకు యజమాని అయి ఉంటాడు. ఎందుకంటే ఒక శరీరములోను అంటగట్టబడినటువంటి అవయవాలన్నీ కూడాను సక్రంగా పనిచేస్తేనే సంతోషంగా ఉండగలుగుతామండి. ప్రతి అవయవం ఏం చేయాలండి? అమ్మా, సక్రంగా పని చేయాలండి. ఆ పని ఎవరి కోసం చేయాలి? అమ్మా, అందరి కోసం చేస్తుందా లేదా మన కోసం చేస్తుందా? ఇప్పుడు మీ శరీరం ఉంది, మన శరీరం ఉందో చూడండి. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఎవరి కోసం చేస్తుంది పని? మొత్తం శరీరాన్ని అంత కోసం చేస్తుందా, లేకపోతే తన కోసం తానే కష్టపడుతుందా? సంఘంలోని మనువు కూడాను ప్రభు అయిన క్రీస్తుని గణపరచడం కోసం అందరూ కూడా ఏకపట్టున ఎప్పుడూ కూడా దేవుణ్ణి సంతోషపరిచే విధంగా సంతోషగానములతో ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అనుకోండి, పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. అందుకే ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. దేవుని ఆనందించాలి, సంతోషించాలండి. దేవుని గణపరుచుకునే వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన మన మధ్యకు వస్తున్నారే, మనలో ఉండటానికి వస్తున్నారే. మరి ఆయన మనలోకి వస్తున్నప్పుడు, ఆయనలో మనం అంటగట్టబడినప్పుడు ఒక అవయవం కనుక సక్రంగా పనిచేయకపోతే, ఎందుకంటే ప్రభువే చెప్పాడండి, అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండక. ఎందుకంటే మనం ఎక్కడ కూర్చోవాలి? పరిశుద్ధ సన్నిధానంలో కూర్చుని దేవుని సంతోషపరిచేవారుగా ఉందామా, లేకపోతే అపహాస్కులు కూర్చుండే చోటుగా కూర్చుని ఆ శరీరానికి అవయవాల కింద మనం అనారోగ్యంతో ఉండేవారమే ఉండాలా? అదే దేవుడు కోరుకుంటున్నాడండి. సంతోషముతో ఉండండి, ఆనంద గీతాల పాటు ఉండి, గంతులు వేయమని ఇందాక జపంజ గ్రంథంలో ఉందండి. సంతోషంతో ఏం చేయాలి? గంతులు వేస్తూ ప్రభుని సంతోషపెట్టేవారునే ఉండాలి. సంఘ బాధ్యత అండి అది. సంఘం అంటే క్రీస్తు శరీరం అని అర్థం అండి. అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. హల్లెలూయా. కానీ మనం సంఘాన్ని దేనితో పోల్చకూడదు? లోకంతో పోల్చకూడదండి. ఎందుకంటే మన శరీరంలో ఒక అవయవం ఏమైనా ఇబ్బంది కలిగితే మొత్తం శరీరాన్ని అంతటికీ ఇబ్బంది కలిగిందని చెప్తామండి. ఒక దెబ్బ తగిలిందనుకోండి, మొత్తం శరీరం అంతగా ఏమొస్తుంది? ఖచ్చితంగా జ్వరం వస్తుందండి. ఎవరైనా ఒక విశ్వాసం కనుక దేవుని సన్నిధానంలో సరిగ్గా నిలవలేకపోతే అది ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? ప్రభు మీదే పడుతుందండి. ఎందుకంటే సమస్త భారం ఎవరు మోస్తున్నారు? ఆయనేమో వస్తున్నాడు. ఆయన దానికోసం ఏమేమి పెట్టారు? ఆయన ప్రాణమే పెట్టారండి. ఆయన మన కోసం, మనల్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని పెట్టారు ఆయన. అందుకే సమస్తము కూడా ఆయనలోనే ఉన్నది, ఆయన ద్వారా నడిపించబడుతుంది. అందుకే ఆయన అవయవాలన్నీ కూడా, అంటే సంఘం అంతా కూడా ప్రభుని గణపరచుకోవడానికి ఎప్పుడూ కూడా ముందుకు నిలిచుండేవారునే ఉండాలండి. ఆయన సంతోష పెట్టాలి, ఎప్పుడు కూడాను బలవంతులుగా ఉండాలండి. సంతోషంతో ఆయన ఆనందపరిచేవారునే ఉండాలండి. ఇంకోసారి జకర్యా 3:10
ఆ దినములలో ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకుని పోవదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాకు. అంజూరపు చెట్టు వీడు దేని చూసినంటే ఇశ్రాయేలు యొక్క సమాజము. ఆ సమాధిలో ఉన్నవారు ఏం చేస్తారండి? అందరూ ఎక్కడ కూర్చోవడానికి వెళ్తారు? అంజూరు చెట్ల కింద కూర్చుంటే, అంజూరు చెట్ల కింద కూర్చున్నప్పుడు ఏం దొరుకుతాయండి? పళ్ళకాలం అయితే పళ్ళు దొరుకుతాయి. ద్రాక్ష చెట్ల కింద కూర్చుండేటకు, అంజూరు చెట్ల కింద కూర్చుండేటకు మీరందరూ ఒకరినొకరే పిలుచుకుంటూ వెళ్ళుదురు. హల్లెలూయా. ఎవరికి వారు ఒంటరిగా రారండి, ఒకరినొకరు పిలుచుకు. ఎందుకంటే మనం వెళ్తున్నది ఎక్కడికి? ఆయన మన మధ్యకు వస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండి అన్నీ కూడా అక్కడ సంతోషంతో జరిగించుకోవటానికి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నవారు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వస్తున్నారు? మన మధ్యకు వస్తున్నారు. మన మధ్యకి ఎక్కడికి? సంఘం అనే శరీరములోనికి ఆయన వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఘనపరుచుకునేవారునే ఉండాలండి. ఎందుకంటే దేవుడే మనల్ని పిలుస్తున్నాడండి. ఎలా పిలిచాడు? మనల్ని విడిపించి, ఏ స్థితిలో ఉన్నా మనల్ని విడిపించి ఆయనే మనం పిలిచి ఉన్నారు. యెషయా గ్రంథం చూడండి 51:11. యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చేది. అంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు అండి? ఏ స్థితిలో పడి ఉన్నాం? విమోచించబడటం అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు ఆ స్థితిలోంచి మనల్ని విడిపించి మనల్ని తన పురమైనటువంటి సియోను పురానికి ఆయనే మనల్ని నడిపించాడండి. నిత్య సంతోషము వారి తలల మీద ఉండు. దేవుడు విమోచించబడిన వారి మీద నేరం మోపివాడు ఎవరో ఉంటారండి. ఆ మాట రోమీల్లో ఉంటుందండి. దేవుడే మీ పక్షమైన ఉండగా మీ మీద నేరం మోపేవాడు ఎవరు? హల్లెలూయా. ఆయనే మన కోసం ప్రాణం పెట్టగా మరి మన మీద ఏ పాపం నిలిచి ఉంటుందండి? అందుకే నిత్య సంతోషము, నిత్య సంతోషపురములోకి మనం ప్రవేశించేవారమునే ఉండ. ఎందుకంటే సంఘము ఉన్న చోటు సంతోషాన్ని ఇచ్చే చోటు అండి. ఎందుకంటే మన యొక్క విమోచకుడు ఎవరు? పరలోకం నుంచి వచ్చిన వారు. ఆయనే ప్రభువుని యేసండి. ఇంకా ముచ్చదమ్మ. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. ఇంకా దుఃఖము నిట్టూర్పు మనలో ఉన్నాయంటే మనం ప్రభువు దగ్గర ఏ విధంగా పొందుకుంటున్నాం అన్నది అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక కొమ్మ మొక్కకు అంటుకట్టబడితే, సరిగ్గా అంటుకట్టబడితే దానికి సమృద్ధిగా సారం ఇచ్చే విధంగా ఉంటుందండి. ఒక కొమ్మని ఇరిసి ఇంకొక మొక్కకి అంటుకడితే అందులో సారం తీసుకునే విధంగా ఉందనుకోండి, ఆ కొమ్మ ఏం చేస్తుంది? నూరంతలుగా ఫలించుకుంటూ తాను వృద్ధి చెందడమే కాదు అనేక మందికి ఉపయోగకరంగా మారుతుందండి. అదే సంతోషపురంలో. మరి ఇంకనూ మన ఇబ్బందుల్లో ఉన్నామంటే దానికి కారణం ఏమిటి? ఇంకనూ మన ప్రభుత్వం మనం సరిగ్గా అంటుకట్టబడలేదు. కొమ్మ అంటుకట్టబడకపోతే ఏమవుతుందండి? అంత బేగా తెలవదండి మనకి. నిదానంగా ఏం చేస్తుంది? ఎందుకంటే ఆహారం రోజు తగ్గుతూ వస్తే చివరికి వస్తారు ఏమైపోతామండి? ఫస్ట్లో మనకు తెలియదు,
కానీ రోజు 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 కూడా మనం ఆహారం మనకు సమృద్ధిగానే ఆహారం మనకు అందకపోతే చివరికి వస్తరికి ఏమవుతుంది? క్షీణించిపోతామండి. అదే చివరికి ఏమవుతుంది? ఆధ్యాత్మిక మరణంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ సరి చేసుకోవాల్సింది ఎవరు? మనం కానీ సరి చేసుకున్నాం అనుకోండి, ప్రభువులోంచి మనం సమృద్ధిగా మనం సారం తీసుకునేవారమనే ఉంటామండి. ఆయనలో మనం సంఘములో మనం అంటకట్టబడాలి. ఆయన ద్వారా జీవించడానికి. ఎందుకంటే సంతోషం ఎక్కడుంది? ఆనందం నీళ్ళు నేను పాడుకుంటారు చూడండి. ఎందుకంటే ఆయనలోనే అండి, అన్నీ ఆయనలోనే. సరిగ్గా అంటే కట్టుకోవాలి. మరి ప్రభువులో మనం సరిగ్గా కనుక అంటుకట్టుకోనుకుంటే ఆయన సంతోషంలోనూ ఆయన ఆనందంలోనూ సమస్తంలోనూ కూడా మనం పొందుకుని సంతోషంతో జీవించేవారు. అప్పుడు ఎప్పుడు చూడండి దేవుళ్ళు సంతోషపడుతూనే ఉంటారండి. అందుకే పౌలు అంటే చూడండి, ఆనందించుడి, నేను మరలా చెప్పుతున్నాను, ఆనందించుడి. ప్రభువులు ఆనందించాలని, సంతోషపడాలి. ఎందుకంటే ఎవరికి లేని భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి. ఆయన సన్నిధిలో మనం వచ్చి కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చోవాలంటే, మరి మీకు అందరికి వచ్చిన పాట అంటే చూడండి, ఆనందం. ఆనందం మహానందం ప్రియుని స్వరం మధురం ముఖము మనోహర ప్రియుని ముఖము మనోహర ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసుడిగా రక్షించెనుగా నా యేసుడిగా రక్షించెనుగా నా ప్రభువును సేవింతుముగా నా ప్రభువును సేవింతుముగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళెను నా ప్రియుడు వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళెను నా ప్రియుడు కోరిన ఫలములు తినిపించును కోరిన ఫలములు తినిపించును కోరిమితో నా ప్రియ ప్రభువు కోరిమితో నా ప్రియ ప్రభువు ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహర ప్రియుని ముఖము మనోహరం ఆనంద భరితుడై నేను అతని నీడలకు కూర్చుందును ఆనంద భరితమై నేను అతని నీడను కూర్చుందును వాడబారను ఏనాటికి వాడబారను
ఏనాటికి వరదుని వాడుచునుండెదను వరదుని వాడుచునుండెదను ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహర ప్రియుని ముఖము మనోహరం రాజగు యేసు వచ్చెనుగా రాజ్యము నాకు తెచెనుగా రాజగు యేసు వచ్చెనుగా రాజ్యము నాకు తెచెనుగా రాజ్యమునందునే యేసునితోను రాజ్యమునందునే యేసునితోను రమ్యముగా నేనుందునుగా రమ్యముగా నేనుందునుగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని సన్నిధానంలో ఏం పొందుకోవాలండి? ఆ నీడను కూర్చున్నాం అనుకోండి, ఆ నీడను కూర్చుంటే ఏం దొరుకుతుంది? అమ్మా వాడాబారను ఏనాటికి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం ఆశ్రయం తీసుకుంటే ఎప్పుడూ కూడా మనం అలసిపోవటం వాడిపోవటం అనేది ఉండదండి. ఎందుకంటే ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అండి. ఆయన సన్నిధానంలో మనం వచ్చి ఉన్నాం, ఆయన ఆదరణలో నిలిచి. అందుకే సియోను కుమారి సంతోషంతో పాటలు పాడుకొనుచు ఆయన సన్నిధానంలో గంతులు వెయ్యుడి. హల్లెలూయా. ఆయనే మన కోసం వచ్చారు, మరి ఆయనలో నిలిచి ఉన్నాం మనము. ఎందుకంటే ఆయనకు మనం అంత కట్టుబడి ఉన్నామండి. అందుకే ఎప్పుడు కూడాను సంఘాన్ని తోలనాడటం కానీ సంఘాన్ని తక్కువ చేసి చూసుకోవటం కానీ ఎప్పుడు చేయకూడదండి. అలా చేసుకున్నామంటే క్రీస్తునే మనం ఆయన్నే అవమానపరిచిన వారిగా ఉంటామండి. ఒక అవయవం కనుక సరిగ్గా పనిచేయకపోతే దాన్ని సరి చేసుకునే శక్తి ఆయనకు ఉందండి. కానీ ఆ అవయవాన్ని బట్టి క్రీస్తునే తోలనాడేవాడికి ఉంటే అది దేవుడు సహించేవాడు మాత్రం కాదండి. ఎందుకంటే మన అందరూ ఎవరో ఆయన శరీరంలోనూ ఒక్కొక్క అవయవం కలిగిన వారము. అవయవం ఎక్కడ ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, ఈ బాబు సెజ్ ఉందనుకోండి, ఈ సెజ్ని ఏమని పిలుస్తామండి? ఆ బాబు పేరు చెప్తామా లేకపోతే ఒక చెయ్యి అంటామా? అంటే ఆ పేరుని బట్టే కదా. ఆ పేరు ఎవరిది? అలాగే మనల్ని కూడా ఎలా చూస్తామండి? పలానా వాళ్ళు ఎవరు? యేసయ్య బిడ్డలు. సంఘానికి శిరస్సు యేసయ్యేనండి. ఏ సంఘమైనా సరే ఆ సంఘం ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ, ఘనత, ప్రభావాలు రావాలండి. అందుకే దాని యజమాని శిరస్సు ఆయనే కాబట్టి ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఏదైనా ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంటే సరిచేయగల సామర్థ్యుడు కూడా ఆయనేనండి. ఆయనే సమస్తం చేయగలవాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా ఒకరినొకరు తోడుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆయన సన్నిధానంలో వెతికేవారునే ఉండే. ఎందుకంటే సమస్తము జరిగించిన వాడు ఆయనే. ఎందుకంటే మనల్ని ఆయన ఊరినే తీసుకురాలేదండి, క్రయధనముగా తనకు తానే అర్పించుకుని, క్రయధనముగా అండి. ఆ మాట మీరు తిమోతి మొదటి పత్రికలో చూడము 2:6.
మొదటి తిమోతి ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. హల్లెలూయా. మనలో ఉన్న సకలమైన అనారోగ్యాలన్నిటికీ కూడాను క్రయధనము కింద తన్ను తానే సమర్పించుకుని పరిపూర్ణులు అయ్యే విధంగా దేవుడు మనల్ని విడిపించేటప్పుడు తనలో అంటగట్టుకున్నాడు. మరి తనలో అంటగట్టబడి మన సమస్త రుణముల నుంచి విమోచించిన దేవుడిని మనం ఏం చేయాలి? అందుకే మొదటి కీర్తనలో మొదటి వచనంలో ఉంది, అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండక. తన ఇంటికి వ్యతిరేకంగా నడుచుకునేవాడు ఆ ఇంటికి శత్రువుగా మారతాడండి. ఆ ఇల్లు వర్ధిల్లదండి. ఆ ఇల్లు వర్ధిల్లాలంటే ఐకమత్యంతో నిలవాలండి. ఎవరైతే తన ఇంటికి తానే వ్యతిరేకంగా ఉంటారో అది ఆ ఇల్లు అతి త్వరలోనే నశించిపోతుంది. మన దేవునికి ఇంటికి దేవుని ఇంట్లోని వారు మనం దేవుని ఇల్లుని గణపరుచుకునే వారుగా ఉండాలి, కానీ దేవుని ఇంటికి అవమానం తెచ్చుకునే వారుగా ఉండకూడదండి. అదే సంతోషంతోనూ ఆనందంతోనూ ఎప్పుడూ కూడా దేవుని ఇంట్లో మనం గణపరుచుకోబడేవారునే ఉండాలి. మన ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ, ఘనత, ప్రభావాలండి. అదే ఎప్పుడూ కూడా ఆయన సంధానంలో మనం అలా జీవించామనుకోండి, అదే మనకు సంతోషాన్ని తీసుకుని వస్తుంది. ఎప్పుడు వాడబారం ఆయనలో మనం ఎప్పుడు కూడా నిలిచి ఉండేవారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? విందుశాలకు. అందుకే ఈరోజు ఏ రోజండి? తన రక్తము తన శరీరాన్ని విందు కింద మనకి ఇవ్వటానికే ఆయన సిద్ధపడ్డారు. అదే విందు భోజనం. విందు తోడుకు వచ్చెను వేడుకతో విందుకు సాలకును తోడుకు వెళ్ళును నా ప్రియుడు. హల్లెలూయా. అని సంతానాల వరకు విందు భోజనము, సమృద్ధి, ఆశీర్వాదాలు సమస్తము కూడా ఆయనే మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. అందుకే ఇక్కడ యెషయా గ్రంథం 65:18 చూడము. నేను సృజించిన దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించుడి, ఆనందించుడి. దేవుడు సృష్టికర్త. దేవుడు మన కోసం సృజించిన దానిని బట్టి మనం ఏం చేయాలి? దానిని బట్టి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. మీకోసం దేవుడు ఏమి సృజించాడు? ఏమిచ్చాడు? లేదండి మేము పుడుతున్న సంపాదించుకున్నామండి, దేవుడు ఇచ్చింది ఏమి లేదని ఎవరిని చెప్పగలరా? దేవుడిగా నా జ్ఞానం ఇవ్వకపోతే, నాలుగు అక్షర ముక్కలు కూడా రావండి. అది మొట్టమొదటి మనం గుర్తుంచుకుంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మంచి 4 ముక్కలు నేర్చుకున్నాం, అదే మన జీవనాధారం అయింది, ఒక ఉన్నతమైన స్థానాల్లోకి వచ్చామండి. దేవుడు కొంచెం మనకు పొలం ఇచ్చాడు, దేవుడు కొంచెం ఆస్తి ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఇక్కడ మంచి జీవితాన్ని పొందుకుని ఉన్నామండి. దేవుడు మనకు అది ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, లేదా ఉద్యోగం ఇచ్చాడు, అవన్నీ మనకి ఇచ్చాడు దేవుడు. మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలి? ఆరాధించడానికి కారణాలు అవసరం లేదండి. ఎన్నో రకాలుగా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. మరి సహాయం పొందుకుంటున్నాం మనం ఏ రీతిగా మన సియోను పురానికి వస్తున్నాం అన్నదే ప్రాముఖ్యం అండి. ఇంకా ముసదం నిక్షేమగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించి ఉన్నాను.
నేను యెరూషలేముని గురించి ఆనందించను, నా జలిని గురించి హర్షించెదను. దేవుడు మిమ్మల్ని గొప్పగా చూసుకుంటున్నాడు. ఆయన ఒక ఉన్నతమైన స్థానముగా దేవుడు గుర్తించుతున్నప్పుడు ఆ స్థానాన్ని మనం ఏ విధంగా గణపరుచుకుంటున్నాం అనేది ఉంటుందండి. దేవుడు ఇప్పుడు ఈ స్థలాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడండి? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఎక్కడ అమెరికా అండి? ఈ స్థలం గురించి మొక్కుబడులు చేసుకున్నారా? మరి అదేవిధంగా మన మధ్యలో వచ్చినప్పుడు గుంటూరు నుంచి అంత దూరం నుంచి ఎంత దూరం రా, ఈ మధ్య ఎన్ని మందిరాలు ఉన్నాయేమో? గుంటూరు నుంచి మన ఊరు వరకు ఎన్ని మందిరాలు ఉన్నాయి? మరి ఇక్కడున్న మనము, పక్కనే ఉన్న మనము మన దేవునికి ఏ విధంగా అనుపరుచుకుంటున్నాము? దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో చూస్తున్నాడండి. ఉన్నతమైన జనాంగంగా దేవుడు మనం చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన లోపల నుండి సరిచేసేవాడే అండి, ఆయన విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఎందుకంటే తానే మన రక్తము సిందించి మనం కొనుక్కున్నాడండి. ఎందుకంటే మనం కొనుక్కున్న వస్తువులు మనం ఎక్కడ పెట్టుకుంటామండి? భద్రపరుచుకుంటాం. దాని గురించి గొప్పలు కూడా చెప్పుకుంటామండి. చూసావు నేను అది గొప్పది కొనుక్కున్నాను అందరూ చూపించుకుంటాం కూడా. ఆయన ఎప్పుడు కూడా యెరూషలేమును బట్టి ఎలాగుంటే చూడండి, నా జనుని గురించి నేను హర్షించేదను, రోదన ధనియు విలాపధనియు దానిలో ఇంకను వినిపించవు బడవు. హల్లెలూయా. రోదనలు ఉండవండి, విలాపాలు ఉండవండి. ఎప్పుడు ఉండవంటే సరిగ్గా ఆయనలో మనం అంటగట్టబడినప్పుడు. మనం సరిగ్గా ఆయనలో అంటగట్టబడ్డామనుకోండి, మన బరువు బాధ్యతలు అన్నీ కూడా ఆయన ద్వారా తీర్చబడతాయి. మన కాసేపు లోకము కాసేపు దేవుడు అనుకుంటే కుదరదండి. అంటే రెండు పడవల మీద వెళ్తే అంటే రెండు పడవలు ఏం చేస్తాయండి? ఒకటి తూర్పుకి వెళ్తుంది, ఒకటి పడమటికి వెళ్తుంది. ఈ మయాన్ని ఏమైపోతామండి? నిట్ట నిలువుగా చీలిపోతామండి. అంటే ప్రాణాపాయమైన ఉంటే దేవుడు, లేకపోతే లోకం అండి. రెంటిని ఆధారం చేసుకోకూడదు. రెండింటిని ఆధారం చేసుకుంటే నష్టపోతామండి. అంతే సంతోషించాలి, ఆనందించాలి, ఘనపరచబడే విధంగా ఉండాలి. అందుకే నేర్చుకునుడి. ఎందుకంటే దేవుని సన్నిధానం ఏమో నేర్చుకోవాలి. హోషేయ గ్రంథం చూడు 6:3. ఆరు మూడము. హోషేయ యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పగా వచ్చే రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవ వర్షం వలె ఆయన మన మధ్యకు వచ్చును. హల్లెలూయా. ఆయన సన్నిధానికి వచ్చినప్పుడు ఈ ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే మన కోసం ఆయనే మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. ఆయనే మన మధ్యకి వచ్చి ఉన్నారండి. మరి ఆయన వస్తే మనం ఏ ఆశతో ఉండాలి? యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయన అనుసరించుదాము రండి. ఉదయము తప్పగా వచ్చే రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము
కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు దేవుని సన్నిధానంలో ఎప్పుడూ ఉంటాయి. ఆయన వచ్చారా అనుకోవచ్చు, మనకన్నా ముందుగానే ఉంటారండి. ప్రతిదానికి ఒక సమయం ఉంది కదండి. ఆ సమయంలోనూ మొట్టమొదటి వచ్చేది ప్రభువేనండి. అప్పుడప్పుడు మీరు అక్కడికి వెళ్తారు చూడండి, కాకాని వెళ్ళినప్పుడు వెనకాల ఎన్ని కుర్చీలు ఉంటాయండి? ఖాళీ కుర్చీలు 3 కుర్చీలు వేసి ఉంటారు చూడండి. ఎప్పుడు బలిపీఠం మీద తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దానికి అర్థం ఏమిటి? ఆ సమయానికి మనకన్నా ముందుగానే ఆయన వచ్చి ఉంటారు. మరి ఆయన సన్నిధానాలకు వచ్చే మనం ఏ విధంగా రావాలి? ఇక్కడ రాయబడింది. ఆయన ఎప్పుడు మనకన్నా ముందే ఉంటారండి. ఎందుకంటే సమయం ఆయన తప్పేవాడు కాదండి. ఒక సమయం అనుకో నిర్ణయించుకుంటే ఆ సమయంలోనూ ఆయనే ఉంటాడు. మరి ఎవరు వచ్చి ఆయన పక్కన కూర్చుంటారు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ముందుకు వచ్చిన వారు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి ముందు పలకరించి వాళ్ళు ఎదురుగుండా కూర్చుని ఉంటామండి. కానీ చివరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? సకల ఆశీర్వాదములు కారణభూత ఆయనేనండి. వర్షము ఆయన కూడా రాయబడింది, చదువుకున్నారు చూడండి. వర్షము మన వద్దకు వచ్చి. వర్షము అంటే ఆశీర్వాదాలండి. ఆశ ఉండాలండి మనకి, ఆశీర్వాదాలు పొందుకోవాలండి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు కొరత లేదండి. అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేక విధంగా మనకి ఆశీర్వించడానికి ఆయన ఉన్నారండి. భూమి మీదకి వర్షం ఎలాగ వస్తుందో దేవుని సన్నిధానంలోకి ఆయన ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తాయి. ఎప్పుడు కూడా మనం మొదటి స్నానం కోసం ప్రయాసపడాలండి. మొదటి బెంచి వేరు, చివరి బెంచి వేరు. అప్పుడు మనం మొదటే ఉన్నామనుకోండి, అన్నీ చక్కగా మనకు అర్థమవుతాయి. యెహోవాని గురించి జ్ఞానమును తెలుసుకుందుము రండి, సంపాదించుకుందాము రండి, ఆయనను అనుసరించుదుము రండి. ప్రభు సన్నిధానంలో మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకునేవారునే ఉండాలండి. జ్ఞానం సంపాదించుకుంటే దేవుని వాగ్దానాలన్నీ కూడా పొందుకునే యోగ్యత కూడా మనకి వస్తుంది. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 31 చూడమ్మా, 7-9 వచనాలు. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషంతో పాడుడి, 31:7. యాకోబును బట్టి సంతోషంతో పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహాగ్ని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. హల్లెలూయా. రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి. లోకంలో ఎన్ని జనాంగాలు ఉన్నా దేవుని సమాజాన్ని మించింది ఏది లేదు. అన్ని రాజ్యాలు అంతరించిపోతాయి కానీ దేవుని రాజ్యం అంతరించిపోతాయి. ఎందుకంటే కొన్ని సంఘాలు చూడండి, కొన్ని రోజులు కనపడవు. కానీ దేవుని సంఘం ఎవరు స్థాపించారు? ఇప్పుడు ఎవరున్నారు? అంటే మనతో అయిపోతుందా? మన తర్వాత ఎవరు వస్తారో ఎవరు ఉంటారో కూడా మనకు తెలియదండి. అది తరతరములో నిలిచేది. మరి దానిని బట్టి మనం ఉత్సాహధ్వని చేసేవారమే ఉండాలండి. మనం ఉన్న రాజ్యాన్ని బట్టి మనం ఉత్సాహధ్వని చేసేవారమే ఉండాలి. ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బతిమాలుడి. హల్లెలూయా. ఎందుకంటే సంఘము అనేది
ఎప్పుడు కూడాను శాశ్వతమైన దేవుని రాజ్యం అండి. అది ఇప్పుడే కాదండి, ఎల్లప్పుడూ ఉండేది. ప్రభు వచ్చే రెండో రాకడ వచ్చే వరకు కూడా, ఎత్తబడే వరకు కూడాను ఒక సంఘము నిర్మూలమవుతూ ఉండదండి. ఎప్పుడు కూడా ఒక సంఘము ఇక్కడితో ముగించబడుతూ ఉండదు. ఎందుకంటే అది దేవుని రాజ్యము. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఘనపరుచుకోవాలి, దేవుని అడగాలండి. ఎందుకంటే ఎవరైనా బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా ఎవరిని అడగాలి? ఆయన అడిగేవారు ఉండాలి అని బతిమాలుకొనిడి. ఉత్తర దేశముల నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుకొనుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడు ఎవరు వస్తారో, ఎవరు స్వస్థ పొందుకుంటారో ఎవరికి తెలియదండి. ఏ సమయంలో దేవుడి కోసం ఎవరు వస్తారో, ఏ స్థితిలో వస్తారో ఎవరికి తెలియదు. ఆ దేవుడి నడిపింపులో ఉంటుందండి. గర్భిణీ స్త్రీలు వస్తారు, కుంటివారు వస్తారు, గుడ్డివారు వస్తారు, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు వస్తారు. వాళ్ళందరి గురించి సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరిదండి? దేవుడు నడిపించినప్పుడు. మనం చేసే పనులు మన బాధ్యతగా ఉన్నామనుకోండి, ప్రభు చేసే పనులను ఆయన ఎప్పుడూ కూడా ముందుండేవాడుగా ఉంటాడు. ఇంకా ముసదమ్మ స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారెక్కడికి తిరిగి వచ్చేద్దరు. ఒక సంఘం వృద్ధి చేయాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరిస్తేనే సంఘం వృద్ధి చెందుతుంది. కేవలం సంఘ కావరి గురించి చెప్తున్నాడు, సంఘం గురించి చెప్తున్నాడు. అక్కడ మహాసంఘం అవ్వాలంటే మనం ఎంతగా మనం సంతోషంతో దేవుడు నిలిచి ఉంటామో, దేవుడు దాన్ని అంతగా దేవుడు ఉద్దేశించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే అవయవాలన్నీ బాగుంటేనే శరీరం నిలిచి ఉంటుంది. సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది మనకి? అమ్మా, శరీరం అంతా బాగుండి ఒక కాలుకి ఏమైనా చిన్న పుండు ఉన్నా, శరీరం అంతా బాగుండి ఒక చేయికి ఏమైనా దెబ్బ తగిలినా ఏమైనా సంతోషం ఉంటుందండి? అన్నీ బాగుంటేనే సంతోషం. అన్నీ బాగుండేది ఇచ్చేది ఎవరు? ఆయనే. అందుకే ఆయన జనులో మనం మొరపెట్టేవారుగానే ఉండాలి. అన్నీ కూడా మనం వెలుగు కలిగి ఉంటే దేవుడే సమస్తము కూడా వృద్ధి చేసేవాడు. హల్లెలూయా. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది శుద్ధి అండి. హృదయ శుద్ధి లేకపోతే ఇవన్నీ మనం పొందుకుంటాం, బాగానే ఉంది, కానీ దేవుడు చూడగలమండి? దేవుడు చూడాలంటే మనం ఏం చేయాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హల్లెలూయా. చిన్న వాక్యం జ్ఞాపం చేసుకుందాం. జకర్యా గ్రంథం 13 చూడమ్మ. ఆ దినమున మన పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకును ఒక ఊట ఒకటి తీయబడు. ఎక్కడ? బలిపీఠంలోంచండి. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఎందుకంటే దేవసేనలో మనం అనేక మంది వస్తూ ఉంటాం. మరి మన అందరి కోసం శుద్ధి అంటే పరిశుద్ధత కోసం దేవుని ఒక బలిపీఠంలో ఏమొస్తుందండి? ఓట. క్రీస్తు సిలువలోంచి కారిన ఓట అండి. ఒకటి తీయబడును. ఆ ఓట ఎవరి కోసం? దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును. హల్లెలూయా. అందులోనే ములగాలి. అందులో ములగటమే మనం చేయాలి. అదే దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటాం. దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు.
ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధానంలోనూ నిలవలేరండి. హెబ్రీయులు చూడు 9:14 చూడు. నిత్యుడగు ఆత్మ 9:14. తను తాను నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగా దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షిని శుద్ధి చేయును. అది ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని సన్నిధానంలోనే. మనస్సాక్షి సంతోషంగా ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉందనుకోండి, సంతోషం ఎప్పుడూ ఉంటుందండి. మనసు బాగాలేదు అనుకుంటాం చూడండి, ఆరోగ్యం కూడా అప్పుడే. మనోవేదన లేకపోతే ఆరోగ్యం కూడా ఉంటుందండి. అక్కడ నెహమ్యా గురించి చూడండి, రాజు దగ్గరికి వచ్చి ద్రాక్షారసం పానీయాలు ఇవ్వబోతుంటే రాజు ఆయన ముఖం చూసి గుర్తుపెట్టాడండి. నీ వేళ వ్యాకుల పడుతున్నావు, ఎందుకు నీ ముఖం వికారంగా ఉంది, నువ్వు దేనికోసం చింతపడుతున్నావు. ఎందుకంటే మన హృదయంలో ఉన్నదే ఖచ్చితంగా మన ముఖంలోనూ ఖచ్చితంగా తెలుస్తుంది. అంతరంగాన్ని శుద్ధి చేసేది దేవుడేనే. దేవుడే సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చేది కూడా ఆయనేనే. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చదువు. ఒకటి 7 మొదటి యోహాను పత్రిక. అయితే మనము వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా ఎప్పుడు చేస్తుంది? అమ్మా, అన్యోన్య సహవాసాలు చాలా ఉంటాయండి. అన్యోన్య సహవాసం అంటే ఏమిటండి? అన్యోన్య సహవాసము ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచనని తన స్నేహితుడితో పంచుకుంటాడు. ఏదైనా సరే ముందు ఆయనతో పంచుకునేవాడుగా ఉంటాడు. అదే అన్యోన్య సహవాసము. మనం ఏం పని చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మొట్టమొదటి దేవునికి తెలియజేసుకునేవారమే ఉండి ఆయన సహాయంతో నడుచుకునేవారు. అన్యోన్య సహవాసము చేసిన ఎడల గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే మనం ఆ సహవాసమే పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. చూడండి, దేవ సన్నిధానంలో నిలిచి ఉంటే ఎన్ని లాభాలు వస్తాయండి. మన జీవితంలో ఎక్కువగాను దేన్ని నిర్లక్ష్యం చేసుకుంటామంటే దేవుని విషయాల్లోనే. ఏ పనైనా సరే ఒక నిమిషం అటు ఇటులో చేసుకుంటాం, కానీ దేవుని విషయాలు వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఆ సమయానికి వేరే పని ఏదైనా వచ్చిందనుకోండి, ఖచ్చితంగా దేనికి వాయిదా వేస్తామండి?
ఎందుకంటే ఆయన కనపడ్డు కాబట్టి, అడగడు కాబట్టి. అన్యోన్య సహవాసం అంటే ఏమిటి? ఏ స్థితిలోనే, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన సహవాసం కోసం ప్రయాసపడేవారమే ఉండాలి. అదే అన్యోన్య సహవాసము. దేవుని సన్నిధానికి వెళ్ళడానికి ఆటంకాలు వస్తున్నాయి, ఆటంకాలు ఎదుర్కొని, ఆటంకాలు దాటుకుని వెళ్ళేవారమే ఉండాలండి. ఆటంకాలు పెట్టి ఆగిపోకూడదండి. నీరు ఉధృతంగా బాగా ఎక్కువగా వస్తుంది అనుకోండి, మీరు ఎంత అడ్డేసినా ఆగుతుందా? ఆగిపోయిందంటే కారణం ఏమిటి? నీరు ఉధృతంగా లేదు. ఏదో చిన్న ఆశ కలిగి ఉన్నాం, గబుకో వచ్చి ఒక అడ్డుకట్టేసాడు సాతాను, అంత ఆగిపోయాం. ఆశ బలంగా ఉంటే అడ్డుకట్టని కూడా తెగొట్టుకుని వచ్చేస్తాం. అందుకే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని కోసం ఆశపడాలి, ఆ సన్నిధాన్ని వెతకాలి. అన్యోన్య సహవాసంగా ఉన్నాం అనుకోండి, మనలోని నిందలు కూడా ఆయనే తీసివేస్తాడు. అందుకే క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఆయనే సమస్తం జరిగించేవాడు. అందుకే సియోని సన్నిధిలో ఎప్పుడు మనం సంతోషంతో ఉండాలి, ఆనందగానాలు చేసుకుంటూ ఉండాలి. అలా ఉన్నామనుకోండి, ఆయనే మనల్ని శుద్ధి చేస్తాడు. మంచి వాగ్దానం ఉంటుంది చూడండి, హెచ్కేల్ గ్రంథంలోని 36 అధ్యాయంలోను. ఈ వాగ్దానం అనేది ఖచ్చితంగా మన జీవితంలో పొందుకుంటామండి. పరిశుద్ధ జలమును మీ మీద చిలకరించేదను. ముప్పై 36:24 తోడుకుని సమకూర్చి మీ స్వదేశంలో మిమ్మల్ని రప్పించేదను, మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. దేవుడు చల్లుతా అన్నాడు. కానీ దీన్ని కూడా కొంతమంది ఎలా తీసుకున్నారంటే, దేవుడి సన్నిధానం బలిపీఠం మీద కూర్చుని పెద్దది నీళ్ళు క్యాన్ తీసి సంకలో పెట్టుకుని నీళ్ళు చల్లుతూ లేలాలు మేమే చల్లుతూ మొదలెడుతున్నారు. ఇక్కడే గుడివాడలో జరిగినాయి. సంఘం ఉండాలి. అది ఏ రకంగా తీసుకోవాలండి? పరిశుద్ధాత్మ ఆత్మీయంగా చేసే క్రియని మనం చల్లవండి, పరిశుద్ధాత్మ చల్లుతుంది. శుద్ధ జలములను చిలకరించెదను. హల్లెలూయా. అందుకే జీవనది పరిశుద్ధాత్మలే మనలోనూ చిలకరించేవాడిగా ఉంటాడు. ఆయనే కార్యాలు జరిగిస్తాడు. ఆత్మీయంగా తీసుకుని ఆయన అనుసరించేవారునే ఉండాలండి. ఇంకా ముందుగా 29 వరకు చదువు. అంతయు తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును కలగజేసేదను. నూతన హృదయము, నూతన స్వభావం అండి. అది ఎవరు ఇవ్వాలి మనకి? ఎవరో కూడా వారు సొంత ప్రయోగాల ద్వారా తమ తత్వాన్ని మార్చుకోలేరు. మనకి అర్థం, తత్వం అంటే ఏమిటి? స్వభావ లక్షణాలండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు పుట్టుకతో వచ్చింది పోదంటారు చూడండి. కానీ దేవుడు దాన్ని కూడా తీసి కొత్త స్వభావాన్ని ఇస్తాడండి. ఎప్పుడు ఇస్తాడు? ఆయనలో మనం సక్రంగా అంటికట్టబడితే, ఆయనలో మనం జీవిస్తే, ఆయనలో సంతోషంతో ఆయన వెంబడిస్తే మనకు నూతన హృదయం ఇస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, కొత్త జీవితాన్ని ఆరంభింపజేస్తాడు. అప్పుడే మనకి ఆనంద సంతోష జల్లులు అంటే ఆయన ఆత్మ ద్వారా మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆయన వాగ్దానాలు పొందుకునే వారుగా ఉంటారు. చిరు జల్లులు జల్లుతాయి చూడండి, ఆ వాతావరణం ఎలా ఉంటుంది?
ఆనందంతోనూ ఆహ్లాదకరంగాను ఎలాగుంటుందో దేవుని సన్నిధానంలో అటువంటి పరిస్థితుల్లో ఉంటామండి. అది కేవలం ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని సన్నిధానంలో. అది ఇవ్వటానికే ఆయన మన కోసం వచ్చి. ఇంక చివరికి ఇక్కడ వాగ్దానం చూడండి, ఎపిసోడ్ 5:2 చూసి ముగించాను. క్రీస్తును మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. కింద అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దేవుడు మళ్ళీ ఏ స్థితిలో నిలబెట్టాడు అమ్మా? ఇంకా పై వచనం చదవండి. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎందుకంటే పరిమళ సువాసన. దేవుని నోరుగా ఉన్నాం అనుకోండి, ఆ నోట్లో ఏమి రావాలి? లేకపోతే దేవుని పని చేసే ఉన్నాం అనుకోండి, ఆ చేతుల్లో ఏ పని చేయాలి? దేవుడు మనల్ని తనలో ఎలా అంటగట్టుకున్నాడో దాని ద్వారా దేవునికి ఏమి రావాలి? పరిమళ సువాసన. ఆయనే మళ్ళీ ఒక నోరుగా వాడుకున్నాడు అనుకోండి, ఆయన సువార్త మోసుకునే వారుగా ఉంటామండి. అలాగే ఆయన పనులు చేసేవారు కింద మనం వాడుకున్నాడు అనుకోండి, అన్ని పనుల్లోనూ ఆయన గణపరిచేవారుగా పరిశుద్ధ కార్యాలే జరిగించేవారుగా ఉండాలి. అందుకే ఎక్కడ ఏ స్థితిలో ఉన్నానో మనలోంచి ఏం రావాలి? పరిమళ సువాసన. ఇవే ఉండాలి, కానీ ఈ కింద వచనాలు ఉండకూడదు. కింద వచనాలు మీరు ఇంటికి చదువుకోండి, ఏ మనలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఆయన శరీరంలో అంటకట్టబడ్డాము. క్రీస్తులు అంటకట్టే మనలోనూ ఈ కింద వచనాలు ఉండకూడదండి. కింద 3వ వచనం కానీ ఉంటాడు. 3 కదమ్మా. జారత్వము, ఏ విధమైన అపవిత్రత కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. హల్లెలూయా. చెప్పుకోవడానికి కూడా వీలు లేదండి. నోట్లోంచి మాట కూడా ఆ మాట రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంత పవిత్రంగాను పరిశుద్ధంగాను దేవుడు మనల్ని చూస్తున్నాడు. మరి మనం ఆయన శరీరాన్ని ఏ విధంగా చూస్తున్నాము అంటే ఆయన సంఘాన్ని. సంఘం అంటే మనమేనండి. మన ద్వారా దేవుడికి ఏం జరుగుతుంది? ఆత్మ పరిశీలన. ఎందుకంటే ఇప్పుడు ఆయన శరీరంలో ఉందే, ఆయన రక్తంలో ఉందే తీసుకుంటున్నాం. మరి పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ఆయన సంతోషపెట్టే పరిమళ సువాసన కింద వెదజల్లేవారుగా ఉన్నామనుకోండి, ఎప్పుడు కూడా ఆయన సంతోషగానంతో మనల్ని ఎప్పుడు కూడా దీవించేవాడుగా ఉంటాడండి. దేవుడు చిన్నవాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అమ్మా రేపమ్మా